నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. వైసీపీ నాయకులు ప్రశాంతంగా ఉన్న పల్లెలను ఫ్యాక్షన్ కేంద్రాలుగా మార్చారని విద్యుత్ శాఖ మంత్రి బొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. అద్దెంకి మండలం ధర్మవరంలో శుక్రవారం రాత్రి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం ఊరేగింపులో పథకం ప్రకారం అప్పటికే విద్యుత్ నిలిపివేసి కాపు కాసి కారం రాళ్లు కర్రలతో వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వారిపై విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా రక్త చరిత్ర రాసుకునే ఉన్నారని, హత్య రాజకీయాలను ఎక్కడైనా ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని మంత్రి రవికుమార్ క్షతగాత్రులను ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైసీపీ ఫ్యాక్షన్ దాడులకు ఫుల్ స్టాప్ పెడతారని, పోలీసులచే పూర్తి స్థాయిలో విచారించి వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా చేస్తారని మంత్రి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తూ రెడ్ బుక్ పాలన చేస్తే త్వరలో తమ పార్టీ నాయకులు కూడా బ్లడ్ బుక్ పాలన చూపిస్తారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జి పాణెం హనుమిరెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి అద్దెంకి మండలం ధర్మవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హనుమిరెడ్డి మాట్లాడుతూ అత్యంత చెత్తగా పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం వైఖరి ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి పైగా వైసీపీ వాళ్ల మీద దాడులు చేస్తున్నారని, రెడ్ బుక్ పాలన అంటూ వైసీపీ వారిపై టీడీపీ వారు దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. ధర్మవరం గ్రామంలో టీడీపీ వారు నిమజ్జనం చేసే సమయంలో బాణాసంచారం కాలుస్తూ వైసీపీ వారిని రెచ్చగొట్టారని, ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడి చేశారని, వైసీపీ నాయకుడు ప్రభాకర్ రెడ్డి పెట్రోల్ బంకులో 2 లారీలు ధ్వంసం చేశారని, సుమారు 2 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని హనుమిరెడ్డి తెలిపారు. నిన్న జరిగినటువంటి ధర్మవరంలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. సరే జరిగిందని చెప్పి మా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి మేమేదో మా ట్రీట్మెంట్ మేము చేయించుకుంటా ఉన్నాము. కానీ ఈరోజు పొద్దున మళ్ళా మా పార్టీ కార్యకర్త అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారి పెట్రోల్ బంకు, అదేవిధంగా టిప్పర్లు, అదేవిధంగా క్రషర్ మిల్లు, ఇట్లా అన్నీ కూడా ధ్వంసం చేసి దగ్గర 2 కోట్ల రూపాయల ఆస్తులు నాశనం చేసినటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. మేమందరం అక్కడికి వెళ్ళాల్సిన అని మేమందరం అనుకుంటా ఉంటున్న పరిస్థితుల్లో పోలీసు వారు మమ్మల్ని రాకుండా ఆపేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఈ విధంగా జరగటం చాలా బాధాకరం అని చెప్పి ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో రాక్షస పాలనని మనందరం చూస్తూ ఉన్నాము. ఇదే విధంగా రాబోయే కాలంలో కన్నా ఇదే విధంగా జరుగుతూ ఉంటే రాష్ట్రంలో 60% జనాభా దెబ్బలతో రకరకాల సమస్యలతో బాధపడే పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజలు ఎదురు తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయినట్లయితే వాళ్ళు చేస్తున్నటువంటి రెడ్ బుక్ పాలనని కొందరిలో మూసే పక్షంలో మేము ఖచ్చితంగా బ్లడ్ బుక్ పాలన చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నా. ఈ బ్లడ్ బుక్ పాలన ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా ఇలాంటి పనులన్నీ మానుకొని రాజ్యాంగం ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా మీరు పాలన చేయండి. మీరు చేస్తున్నటువంటి పాలన ప్రజలకి సుఖ సంతోషాలు అందించాలి. కానీ మీరు ప్రజలకి చేయాల్సినవన్నీ, ప్రజలకు ఇచ్చిన హామీలు మొత్తాన్ని ఎగదొబ్బి ఈ రోజున మీరు ఏసీ రూమ్లో కూర్చొని మీరు చేస్తున్నటువంటి పాలన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అదే మీరు ఏ విధంగా అధికారంలోకి వచ్చారో కూడా మీ అందరికీ కూడా తెలుసు. అందరు రాష్ట్రంలో అందరూ అనుకున్నట్లుగా అందరూ అనుకునే విధంగా పరిస్థితులు లేవు. గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ చూస్తూ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం గెలవలేదు, తెలుగుదేశం పార్టీ గెలవలేదు, కూటమి ప్రభుత్వం రాలేదు, కూటమి ఇది కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు గెలిచాడు. అతను చేసినటువంటి మాయాజాలంతో ఈ రోజున ప్రభుత్వంలో అతను
ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఈ విధంగా రెడ్ బుక్ పాలన నడిపిస్తూ ఉన్నాడు. అద్దెంకి పట్టణంలోని 4వ వార్డులో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు హల్చల్ చేశారు. ఒకే సమయంలో దొంగలు ఇంట్లో జనం ఉన్న భయం లేకుండా 6 ఇళ్లలోకి ప్రవేశించి 10,000 రూపాయలు అపహరణ చేసుకుని వెళ్లారు. కొన్ని ఇళ్లలోకి ప్రవేశించేందుకు తలుపులు కిటికీలు పగలగొట్టిన ప్రయోజనం లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. దొంగలు దొంగతనానికి ఇళ్లకు వచ్చిన సమయంలో ఇంటి యజమానులు బెడ్రూమ్ లో నిద్రిస్తున్నారు. ఒక ఇంట్లోకి ప్రవేశించి దేవుడు వద్ద ఉంచిన 10,000 రూపాయలు నగదు అపహరణ చేసుకుని వెళ్లారు. ఉదయాన్నే మెలకు వచ్చి లేచి చూసుకుంటే బెడ్రూమ్ లో గందరగోళం, కిటికీలు తలుపులు తెరుచుకొని ఉండడంతో గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో రాత్రి సమయంలో పోలీసులు గస్తీ తిరిగేవారని, కొంతకాలంగా పోలీసులు గస్తీ తిరగడం మానేశారని, అర్ధరాత్రి సమయంలో పోలీసులు గస్తీ తిరిగేలా సంబంధిత అధికారులు చూడాలని స్థానికులు కోరారు. రాత్రి మా ఇంట్లో దొంగలు ప్రవేశించడానికి ప్రయత్నించారు. డోర్ పక్కన ఉన్నటువంటి విండోని పైన టవర్స్ అవి గడ్డపారు తీసుకొని బ్రేక్ చేయడం జరిగింది. కాకపోతే మేము లోపల లాక్ చేసి ఉండడం వల్ల లోపలికి ప్రవేశించలేకపోయినారు. మా చుట్టుపక్కల ఉన్న కొన్ని ఇళ్లలోకి లోపలికి ప్రవేశించి కొంత డ్యామేజ్ చేసి 10,000 రూపాయలు అవి పట్టుకెళ్ళడం జరిగింది. మరి పోలీసు వారు ఈ విషయంలో కొంచెం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. పోలీసు వాళ్ళు అంతకుముందు గస్తీ తిరిగేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం గస్తీ తిరగడం లేదనమాట. ఈ విషయంలో కొంచెం మరి సిఐ గారు చర్యలు తీసుకోవాలని మా కాలనీ తరఫున మేము కోరుకుంటున్నాం. రాత్రి 1 గంట 2 గంటలప్పుడు ఇక్కడ మన ఆయిల్ మిల్ రోడ్డు కింద చెదలకి విఎన్ఎస్ వాళ్ళ ప్లాట్లో 7 ఇళ్లలో దాదాపు 7 ఇళ్లని దొంగలు టచ్ చేసి వెళ్ళారు. ఒక ఇంట్లో మాత్రం ఒక 10,000 రూపాయలు పోయినాయి. ఈ రేత్రిపూట గస్తీ అనేది ముఖ్యంగా తిరగాలి పోలీసు వాళ్ళు. 1-2 సార్లు మనం ఆల్రెడీ స్టేషన్లో చెప్పుండాము. ఏదో 1-2 సార్లు తిరిగారు, మళ్ళీ ఏదైతే ఈ మధ్య కనపట్టలేదు, తిరిగినట్లేదు. అందుకని ఏంటంటే దొంగతనాలు భయపరీతంగా జరుగుతున్నాయి కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి ముఖ్యంగా పోలీసు వాళ్ళు. అసలు వస్తున్నారు పోలీసులు రాత్రి సమయంలో? రాత్రి సమయంలో చెప్పినప్పుడు 2 సార్లు వచ్చారు, మళ్ళీ ఈ మధ్య ఏం లేదు. అదేలే. ఇది లేపాడు ఇక్కడ, ఇది మొత్తం లేపాడు. లోపలికి వచ్చాడు సార్? రాలా, ఛాన్స్ రాలే. ఇక వచ్చి లాక్ చేశాడు వాళ్ళలాగా సింగిల్ డోర్. ఎవరికి ఏం దొరక్క పోలీసులు గస్తీ తిరగట్లేదంటే 2 సార్లు చెప్పాము. ఏంది దొంగలు పడుతున్నారు కూడా అర్థం కావట్లా. అంత పెద్ద ఇంట్లోనే పోయాడు. దాంట్లోకి పోయాడంటే ఎవరు పోయారు, డోర్ తీసి ఆ డోర్ వేసి అది పైన లాక్ చేశాడు. కనపడలేదు. అది ఫోన్ ఆవుతుంది పెట్టేశాడు. ప్రతి మనిషికి కూడు గూడు బట్ట ఎంత అవసరమో విద్యుత్ కూడా అంతే అవసరమని విద్యుత్ ఏఈ బాలకోటేశ్వరరావు అన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో వేడుకలను ఆదివారం అద్దెంకి పట్టణంలో నిర్వహించారు. ముందుగా ఏఈ బాలకోటేశ్వరరావును రోటరీ క్లబ్ తరపున శాలువా కప్పి సత్కరించి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఈ బాలకోటేశ్వరరావు మాట్లాడుతూ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నారని, ఇంజనీర్లు అనేవారు లేకపోతే ఆహారం, నీటి కొరత, విద్యుత్ కొరత ఉండేదని, ఇంజనీర్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ వారు తమను గుర్తించి శాలువా కప్పి సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
రోటరీ క్లబ్ వారు చేసే సేవా కార్యక్రమాలు ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటాయని, రోటరీ వారికి వారి సహకారం ఎప్పుడు ఉంటుందని ఏఈ బాలకోటేశ్వరరావు తెలిపారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ శంకరకొండ అబ్బాయి తరఫున ఇంజనీర్స్ డే జరుపుకునే సందర్భంలో మన రొటేరియన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ వి బాలకోటేశ్వరరావు గారిని వారి స్వగృహంలో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంజనీర్స్ డే గురించి మన పుట్టన శ్రీరామచంద్రమూర్తి గారు 2 నిమిషాలు మాట్లాడారు. నమస్తే. మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా భారతదేశం వెల్లడించి గొప్ప సాంకేతికతని నైపుణ్యాలటువంటి ఈ ఇంజనీర్ని గుర్తుపెట్టుకోవడానికి విధంగా ఇంజనీర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనం భారతదేశం యొక్క ఆర్థికాభివృద్ధి కేవలం సాంకేతికత మీదే ఆధారపడింది. ఇవాళ వర్ధమాన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాంకేతికతను చేకూర్చుకొని గొప్పగా అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి వీటికి కారణం అంటే ఇంజనీర్. భారతదేశంలో ఇంతమందికి అన్నం పెడుతున్నారంటే గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేసినటువంటి మహానుభావులు కేఎం రావు గారు కానీ, మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారిని ఇంత కూడా జాతి గుర్తించుకోవాలి. ఆ సందర్భంగా మన అద్దెంకులు నిరంతరము విద్యుత్తుకు ఇబ్బంది లేకుండా మరి సౌకర్యాలు కలిగజేసినటువంటి మా మిత్రుడు బాలకోటేశ్వరరావు గారిని, ఒల్లూరి బాలకోటేశ్వరరావు గారిని వాళ్ళ సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నాం. బాలకోటేశ్వరరావు గారు రొటేరియను, అనేక సేవా కార్యక్రమంలో వారు ముందుంటున్నారు. వారిని ఈ సందర్భంగా సన్మానించడం రోటరీ గొప్ప అదృష్టంగా భావిస్తుంది. ఇంజనీర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు రోటరీ తరఫున తెలియజేస్తున్నారు. ఇంజనీర్స్ డే ఇది చాలా మంచి పదం, చాలా మంచి కార్యక్రమం జరుపుకోవచ్చు. అలాంటి వారు లేని పక్షంలో ఈ దేశమే లేదు. పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టినా, పెద్ద పెద్ద పవర్ ప్లాంట్స్ కట్టినా అంతా వీళ్ళ పుణ్యం అనుకోవాలి దాన్ని. అలాంటి సేవలో ఉన్నందుకు మన బాలకోటేశ్వరరావుకి చాలా సంతోషం. అన్న ఎప్పుడు సంతోషంగా నవ్వుతూనే పలకరిస్తాడు. ఆ పలకరింపులో మనిషి మీద కోపం అనేది ఉండకుండా ఎప్పుడు సరదాగా అందరితో ఉంటాడు. ఇంజనీర్స్ డే అంటే నిజంగా ఆయన చూస్తేనే మోక్షకొండ విశ్వేశ్వరయ్య చూసినట్టు ఉంటుంది మాకు నిజంగా. అలాంటి కార్యక్రమాన్ని ఈ రోటరీ ద్వారా చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ శంకరకొండ అద్దెంకి వారి ఆధ్వర్యంలో ఇంజనీర్ డే జరుపుకోవటం చాలా సంతోషం. మన బాలకోటేశ్వరరావు గారు మన రోటరీలో ఈ సంవత్సరం కొత్తగా నెంబర్గా జరపడం అదృష్టం. ఈరోజు ఇంజనీర్ డే అంటే ఇంజనీర్లో ప్రాజెక్టులు కానీ, ఎలక్ట్రికల్లో కానీ, లేకపోతే పిఆర్లో కానీ, ఆర్ఎండీలో కానీ, సాఫ్ట్వేర్లో కానీ ఇంజనీర్ అంటే ప్రతి ఒక్క ప్రాజెక్టుకి మన భవిష్యత్తుకి ఉపయోగపడేటటువంటి ఉద్యోగం అది. ఆ ఉద్యోగంలో పనిచేస్తూ అందరినీ కూడా మెప్పుకొంది చేస్తున్నటువంటి మన బాలకోటేశ్వరరావు గారికి ఈ యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఈ యొక్క ఇంజనీరింగ్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. పంగులూరు మండలం నార్నవారిపాలెం గ్రామంలో వినాయకుడి మండపాల వద్ద పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గణనాథుని నవరాత్రుల్లో భాగంగా శనివారం రాత్రి వినాయకుడిని వివిధ రకాల పండ్లతో అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. ముందుగా ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భజన కార్యక్రమం జరిగింది. భారత రాజ్యాంగం హిందీని దేశ రాజభాషగా గుర్తించిందని, నేడు హిందీ దివస్ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారని హిందీ ఉపాధ్యాయులు శ్రవణ్ కుమార్ అన్నారు.
సంతమావలూరు మండలం మక్కినవారిపాలెంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ హిందీ భాషా దినోత్సవ వేడుకలు నిర్వహించగా హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కలిసి హిందీ ఉపాధ్యాయుడైన శ్రవణ్ సాల్వా కప్పి సత్కరించారు. అనంతరం హిందీ భాష ప్రాముఖ్యత గురించి శ్రవణ్ వివరించారు. राष्ट्र भाषा हिंदी, राजभाषा हिंदी, संपर्क भाषा हिंदी, आसान भाषा हिंदी, मधुर भाषा हिंदी बोलकर और हिंदी से जीना और हिंदी से जीवन बिताना और हिंदी में जी लगाकर काम करना, इस अवस्था में हमारे पाठशाला में और 2 अध्यापक भी इसके पहले हिंदी अध्यापक बन चुके थे और आज एक गणित अध्यापिका माधवी मैडम जी और एक गणित अध्यापक प्रकाशम सर भी हमारे हिंदी कुल के हैं. उनको भी मैं आदर सामंत्रित स्वागत करता हूं. हिंदी इज नॉट इन द प्लेस ऑफ मदर टंग बट इट इज एडिशन टू इट. हिंदी मातृभाषा की स्थान कभी नहीं ग्रहण करेगी. मातृभाषा मधुर भाषा है, माता से सीखी हुई भाषा है. उस भाषा के अध्यापक मित्रवर मसलम श्रीनिवासराव और मैडम द्राक्षायणी जी को भी मैं सादर आमंत्रित करता हूं. ऐसे ही निज भाषा उन्नति ही सब उन्नति के मूल. हमारे भाषा के साथ साथ हमारे अंतरराष्ट्रीय स्तर पर सीखने वाली भाषा है अंग्रेजी. अंग्रेजी को हम हड़प कर हमारे सामने रखना है. वह सालों से सदियों से हमारे साथ आई हुई भाषा है. उस भाषा के अध्यापक मित्रवर मिट्टा श्रीनिवासराव जी का मैं सादर आमंत्रित करता हूं और खासकर तबिता बहन तबिता मैडम जी को भी मैं सादर आमंत्रित करता हूं. सामान्य शास्त्र जीव शास्त्र में हमारे पाठशाला की गतिविधियों को बढ़ाकर पाठशाला की कीर्ति पताका लहराने वाली बहन मोहनांजलि मैडम को मैं सादर आमंत्रित करता हूं. ऐसे ही आप सबको प्यारे अध्यापक और स्टूडेंट्स टीम कहने वाले हमारे मित्र प्रसाद सर को भी मैं सादर आमंत्रित करता हूं. ASN न्यूज़ इंतటితో समाप्त.